హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే వినాయక చవితికి మా స్ట్రీట్లో అయితే నేను వినాయకుడు పెడదామని మొక్కుకున్నాను. చాలా రోజులు బట్టి నేను వినాయకుడు పెడదామని అయితే మొక్కుకున్నాను. నా కోరిక నెరవేర్చిన గణపయ్యకి ఎంత చేసినా నేను తక్కువని అనుకుంటాను. భగవంతుడికి ఏం చేసినా, మనం ఎంత చేసినా భగవంతుడి ముందు మనం ఏమీ కూడా కాదండి. మనం భగవంతుడు చేసింది ఎప్పుడు కూడా మనకు మంచిగా చేస్తాడు భగవంతుడు కూడా. మా స్ట్రీట్లో పెట్టడం వల్ల ఊరేగింపు కూడా చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. మా ఇంటి మా తమ్ముళ్ళు ఇద్దరు, మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను వినాయకుడిని పంతులు గారిని కూడా నేను ఆ రోజు పెట్టుకున్నాను పూజకి. పూజ అయితే పంతులు గారు కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే ఎలాంటి గృహప్రవేశానికైనా ఎలాంటి దీనికైనా వినాయకుడు అనుగ్రహం లేనిది ఎవ్వరూ కూడా ఏమీ మనం మొదలు పెట్టలేమండి. అలాంటి మనం ఏమి మొక్కుకున్నా మన కోరికను నెరవేర్చే గణపయ్య ఉండగా మనకి ఎలాంటి కష్టం కూడా రానివ్వడింది. అలాంటి కష్టం రానివ్వకుండా గణపయ్యకి ఎలాంటి భగవంతుడు కోరుకుంటే అలాంటి కష్టమైన తీరుస్తాడు. ఆ గణపయ్యకి అలాంటి పవర్ ఉంది. మన అలాంటి శుభకార్యానికైనా మనం గణపయ్య లేనిది ఏమీ చేయలేము. నెక్స్ట్ మా స్ట్రీట్లో మేము దీపారాధన కూడా చేసుకున్నాము. దీపారాధనకి త్రిశూలం, నెక్స్ట్ శివలింగం కూడా పెట్టుకున్నాము. ఏదో మాకు తోచినంత భగవంతుడు మనకి శక్తి ఇస్తే ఎంత దానికైనా మనము ఆ శక్తిని భగవంతుడు అందరికీ ప్రసాదిస్తాడు. కాకపోతే కొంతమంది పెట్టుకునే విధంగా కొంతమందికి ఉండదు. మేము ఎంతో భరతనాట్యం కూడా మేము పెట్టుకోమని మా వీధిలో వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. భగవంతుడు సపోర్ట్ చేస్తే మనం ఎంత చెప్పండి, ఎలాంటి వర్షం కూడా పడుతుంది అనుకున్నాం. కానీ ఆ రోజు వర్షం కూడా భగవంతుడు ఆపాడు. కానీ ఆ రోజు దీపారాధన కూడా చాలా ఎక్సలెంట్గా అయింది. భరతనాట్యం కూడా ఇంకా అనుకోలేదు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువే జరిగింది. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. మా స్ట్రీట్లో చాలా బాగా వేస్తారు. ఇక మా తమ్ముడైతే పంచి కట్టుకున్నాడు ఆ రోజు. నెక్స్ట్ మేము ఊరేగింపు కూడా చాలా ఎక్సలెంట్గా చేసుకున్నామండి. భగవంతుడు 9 days ఉండగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి దేవుడి నిమజ్జనానికి తీసుకెళ్తామంటే నాకు చాలా బాధగా అనిపించింది. నెక్స్ట్ టైం కలుద్దాం గణపయ్య, కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాము. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా నేను అనుకున్న కోరికను నువ్వు నెరవేర్చుతావని నేను అనుకుంటున్నాను. ఈ ఇయర్ కూడా నేను నేను అనుకున్న కోరికని నువ్వు నెరవేరుస్తావని నేను అనుకున్నా నిన్ను కోరిక కూడా నెరవేర్చాను. నెక్స్ట్ ఊరేగం కూడా ఆ రోజు శారదనది అస్సలు ఖాళీ లేదండి. అస్సలు చాలా నిమజ్జనాలు ఉన్నాయి. చాలా ఆ రోజు మేమైతే ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసాం తండ్రికి. వాటర్తో నెక్స్ట్ పళ్ళ రసాలు 5 రకాల పళ్ళు రసాలతో అభిషేకం చేశాము. నెక్స్ట్ మా స్ట్రీట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి మమ్మల్ని నిమజ్జనం కూడా హ్యాపీగా చేయించారు. ప్రతి ఒక్కరు సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 4 చేతులు వేస్తేనే అంతా బాగుంటుంది అందరికీ. మా అన్నయ్య, మా డాడీ, మా మమ్మీ, మా ఇంపక ఆంటీలు, మా బాబాయ్ ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం గణపయ్య. మేము పళ్ళరసాలు అయితే చూసి ఓరోరి గణపయ్యరా నీ భోజనండ ఉండ్రాలు పోసేసేరా ఇలాంటి సాంగ్స్ కూడా పాడాలంటే ఆ 9 days కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం గణపయ్య. ఆ రోజు శారదనైతే అసలు ఖాళీ లేదండి. శారదనదంటే అసలు భజన అయితే చేస్తున్నారు అందరూ. ఓరో గణపతిరా నీ భజన నిండా ఉండ్రాలి పోసేసిరా హారతి కూడా ఇస్తున్నారు. ఇయర్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అయింది. నేను మళ్ళీ అంతా బాగుంటే నేను నెక్స్ట్ ఇయర్ కలుద్దాం గణపయ్య. దీపారాధనకి అయితే మా అన్నయ్య అయితే అక్కడ దీపము మన వాటర్లో వేయడానికి అవ్వదు కదా అని అక్కడ పెట్టడానికి వెళ్ళారు. మేము నిమజ్జనం కూడా మేమే మా చేతుల మీద జీవీఎంసీ వాళ్ళు ఉన్నారు, అయినా కూడా వాళ్ళ చేతికి ఇమ్మన్నారు. అన్నీ ప్లీజ్ అండి ఒకసారి అంటే దేవుని 3 సార్లు వాటర్లో ఇచ్చేసి అప్పుడు మేము నిమజ్జనం అయితే చేసాము. నిమజ్జనం దేవుడు వెళుతుండగా మాకు చాలా బాధగా అనిపించింది. గణపయ్య మళ్ళీ అంతా బాగుంటుంది.